నూరేళ్లు పిల్లా పాపలతో హాయిగా వర్తిల్లండి. బావగారు ఆ చేత్తోనే ఆ పక్కన ఇంకో 2 గంటల్ని కనీసం స్టేట్ బ్యాంక్ లెవెల్లో అయినా దీవించేయండి. అలాగే కానీ ఓ పని అయిపోతుంది. ఇదేమిటయ్యా నీ కూతురు అక్కడ ఉందేమిటి? మరి ఏమ్మాయి ఎవరు? నీ కోడలు. ఓసి నీ మొగుడు మినిస్టర్ అవ్వా? ఎవరు నువ్వు? సుమతి. సేటు నువ్వు సేటు కాదు కేటువి. నీ కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి ఇంత మోసం చేస్తావా? ఆగండి. ఎవరిది మోసం? తనకు కాబోయే అల్లుడు యోగ్యుడై ఉండాలన్న కోరికతో నన్ను పరీక్షించడానికి ఆయన అన్న ఓ చిన్న మాట పట్టుకుని శుభలేఖలు వేయించి శాంతి ద్వారా జగన్నాథం గారి ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్న మీద ఆయనదా? ఏది ఏమైనా సరే నేను ఈ పెళ్లి ఒప్పుకోను. అసలు మా వాడికి పెళ్లి జరగలేదు. వెంటనే మరో పెళ్లి జరిపిస్తాను. చేసుకో చక్రపాణి, ముహూర్తం జరిగిపోయింది. అయినా ఏం పర్వాలేదు. ఈ పెళ్లిని కాదని నిన్ను నమ్ముకున్న ఆ పిల్లని కాలానికి కర్మానికి వదిలేసి మరో లక్షాధికారి కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న. చేసుకో. ఆ పెళ్లి జరిగిన కొంతకాలానికి ఓ కోటీశ్వరుడు ఎదురైతే తన కోడలి మెళ్ళో మంగళసూత్రం తనే తెంచేసి వీలైతే ఆ పిల్ల మీద కిరసనాలు పోసి తగలేసి ఆ కోటీశ్వరుడు కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న. ఏ రోజు చూసినా దేశంలో ఏదో మూల ఓ ఆడపడుచు మంటల్లో మాడి మసైపోతుందంటే దాని కారకులు మీ నాన్న లాంటి స్వార్థపరులు, దరదాహం గల కిరాతకులు చక్రపాణి. చక్రే లే నేనంటుంటే ఎవరు నువ్వు? నేను మీ నాన్నరా? కాదు, నేను నీ కొడుకును కాదు. నువ్వెవరు అసలు నాకు తెలియదు. విన్నారుగా నారాయణ గారు, అతను వివేకవంతుడు గనక స్వార్థపరుడైన తండ్రి నుంచి తెగతెంపులు చేసుకున్నాడు. ఇక మీ దావు మీరు చూసుకోవచ్చు. కన్న తండ్రినే కాదంటావురా? నీ వల్ల లాభం సంపాదించొచ్చని నిన్ను ఎర్రచందన మొక్కలుగా జాగ్రత్తగా పెంచుకొస్తే నేనెవరూ తెలియదంటావా? నారాయణ, నా భాగ్యం మాట ఏంటి? నా అప్పు తీర్చో, నా డబ్బు నా కక్క. అలా చూస్తానంటే మా డబ్బులు మాకే, నీకే చెప్పేది. ఏదేదో అనుకున్నాను, ఏదో జరిగిపోయింది. బాబు, మీ బాకీలన్నీ ఇచ్చేస్తాను. కొంచెం నన్ను కింద తిప్పండి. మీలో ఎవరి దగ్గరైనా ఓ 5 ఉంటే. సమస్యగా ఉందా? కాదయ్యా, తల దిమ్మికింది వేడిగా ఒక కాఫీలు అవుదామని. మీ గ్యాంగ్ అంతా కలిసి ఓ ప్రాంతీయ పార్టీ పెద్ద